హలో అండి, ఈరోజు మనం మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లో ఎవరైనా ఇట్టే తింటే ఇష్టపడే మిర్చి బజ్జీని అయితే రెడీ చేసుకుందాం. ముందుగా స్టఫింగ్ కోసం మిర్చిలోకి వాము, జీలకర్ర, ఉప్పుని పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని మనకి క్వాంటిటీకి తగ్గట్టు శనగపిండిని వేసుకొని దాంట్లోకి కాస్త టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, స్పైస్ కోసం కారాన్ని యాడ్ చేసుకొని మిశ్రమం అంతా కలిసేంత వరకు కలుపుకుందాం. ఇలా కలిసిన తర్వాత మనకి కాస్త సోడాను కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని కాస్త వాటర్ పోసుకొని పిండి మొత్తం మంచిగా నీట్గా గడ్డలు లేకుండా ఉండలు లేకుండా కలిసేంత వరకు కలుపుకుందాం. మంచి చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక 5 minutes అలా వదిలేద్దాం. తర్వాత మిర్చి బజ్జీ కోసం మిర్చిని తీసుకొని లోపలుండే సీడ్స్ని మొత్తం తీసి పక్కన పెట్టేసుకుందాం. సీడ్స్ మొత్తం తీసేయండి, అప్పుడే మనం ఎంజాయ్ చేస్తూ మిర్చిని తినవచ్చు. ఇవి ఉండడం వల్ల స్పైస్ ఎక్కువైపోయి మిర్చి బజ్జీని ఎంజాయ్ చేయలేము. ఇలా తీసి పక్కన పెట్టుకుంటే మనం స్టఫ్ చేసుకుందాం. వాము పొడిని ఇలా మొత్తం మిర్చి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మొత్తానికి ఇలా అప్లై చేసి పక్కన పెట్టుకుందాం. అలానే మిర్చిని కలుపుకున్న పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకుందాం. ఈ విధంగా మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిర్చి బజ్జీ మునిగేంత వరకు ఆయిల్ పోసుకొని వేసుకుందాం. సిమ్లోనే ఉడికించుకుంటే మొత్తం పిండి మొత్తం మనకు బాయిల్ అవుతుంది, లోపల మిర్చి కూడా ఉడుకుతుంది. అప్పుడు మిర్చిని కూడా ఎంజాయ్ చేస్తూ టేస్ట్గా అయితే తినొచ్చు. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మొత్తం బయట మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ అయితే రాదు. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఆ కలర్కి మిర్చి బజ్జీ అయితే ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత మిర్చి బజ్జీని సర్వ్ చేసుకుందాం. ఇలా మిర్చి బజ్జీలో స్టఫింగ్ కోసం కాస్త ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకుంటూ అలానే కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మొత్తానికి మిర్చి బజ్జీలో కట్ చేసి లోపల పెట్టేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ స్ట్రీట్ స్టైల్లో ఎవరైనా ఇట్టే ఒక్కసారి తింటే మళ్ళీ చేయమనేటట్టు ఉంటుంది. తప్పకుండా ట్రై మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.